అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్ముడు చిన్న తుని. అదేవిధంగా ఈ సంవత్సరం 27వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ నెల మొదటి వారంలో వరకు కాచి కాపాడిన దేవుడికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈరోజు కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము. ఏ తెగులు నీ గుడారంకు సమీపించదు. ఏ తెగులు మన ఇంటికి సమీపించదు. మనం దేవుళ్ళో ఉంటే మనం ప్రతిరోజు మంచి పనులు, మంచి ఆహారం, మంచి విధంగా జీవిస్తే మన ఇంటికి ఏ తెగులు రాదు. ఈ రోజునైతే చాలామంది చాలా రకాలుగా ఫాస్ట్ ఫుడ్ అంటున్నారు. ఫాస్ట్గానే మనకి చాలా రోగాలు కూడా వస్తున్నాయి. చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆహారం తయారు చేసుకోవడం మానేసి బయట తినడం వల్ల, బయట అనేక రకమైన ఫాస్ట్ ఫుడ్లు, బిర్యానీలు ఇవన్నీ తినడం వల్ల అనేక రకమైన తెగులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనం గుడారానికి ఏ తెగులు రాకుండా ఉండాలంటే మనం శుభ్రమైన భోజనం చేయాలి, శుభ్రంగా ఉండాలి. అంతే తప్ప మనం ఎలా పడితే అలాగే ఏది పడుతుంది తినేసి బయట ఎన్నో రకాలుగా మనకి ఈ రోజులో అయితే చాలా చాలా రకాలైన ఫుడ్లు వచ్చినాయి. ఆ రకాలు చాలా హానికరాన్ని కలిగే ఫుడ్లే మనం తింటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన గృహానికి ఏ తెగులు సమీపించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం ప్రతిదీ కూడా మంచిదే తినాలి. అంతే తప్ప వ్యర్థమైన తిని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చాలా మంచిది కదని వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ వందాలండి.